వీడియో లాస్ట్ దాకా చూడండి. సరిపోయింది. సరప్పిండి ఎలా పెడతారో ఈ వీడియో చూపెడుతున్నా. ముందుగానే కారపొడి, పల్లీలు ఎంచుకొని పలుకులు లెక్క చేసుకున్నాం, నువ్వులు పోసుకున్నాం, కొన్ని ధనియాలు, కల్జామాకు, కొత్తిమీర, శనగపప్పు నానవేసుకొని ఇందులో వేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయ దంచేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వరిపిండి పోసుకోవాలి. మొత్తం ఇలా పొడిగా ఉన్నప్పుడే అంతా కలుపుకోవాలి. ఎందుకంటే నువ్వులు, పల్లీలు, ఉప్పు, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మెత్తగా కలపాలి. ఇలా చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి. దాన్ని ఇట్లా వెడల్పు చేయాలి. మొత్తం పిండి ఇలా ముందుగానే ఉండలు కట్టుకోవాలి. ఇవి సర్పిండి గిన్నెలు అంటారు. ఇలా అందులో అడుక్కు నూనె వేసుకోవాలి. ఇలా వెడల్పు చేసిన తర్వాత ఈ పిండిని అందులో వేసి ఒత్తుకోవాలి. ఈ గిన్నె వెడల్పు ఒత్తాలి. ఇవి సర్పిండి గిన్నెలే. పిండిని ఇలా వెడల్పు ఒత్తుతూ ఉండాలి. గిన్నె వెడల్పు మొత్తం పిండిని ఇలానే వేసి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒత్తుడు అయిపోయింది. స్టవ్ అంటూ పెట్టినాం. ఇగో ఈ స్టవ్ పైన ఇప్పుడు పెట్టుకున్నాం. చిన్న మంట మీద కాలవాలి దీన్ని. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన ఇక గిన్నె పెట్టినాం. ఇప్పుడు సరప్పిండిని చిన్న మంట మీద మూత పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిని ఉల్టపల్ట వేసుకోవాలి. కాలింది, దీన్ని ఉల్టపల్ట వేయాలి. దీన్ని తీసి ఉల్టపల్ట వేసుకోవాలి. 5 నిమిషాలు మళ్ళీ అట్లనే ఉడికియాలి. దీన్ని ఉల్టాపల్ట వేసుకున్నాం. మొత్తం పిండిని ఇలానే సరప్పిండి వేసుకోవాలి. సరప్పిండి రెడీ అయింది. ఇప్పుడు తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి. సరప్పిండి రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.